పేరుకేమో బంగారం, చీరల వ్యాపారం, చేసేదేమో బాంబుల తయారీ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 20 ఏళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి స్థానికులతో కలిసిపోవడమే కాదు, ఏకంగా లోకల్ లేడీస్ తో మ్యారేజ్ చేసుకుని సాఫీగా బాంబుల తయారీ మొదలుపెట్టారు. పక్కా సమాచారంతో రంగప్రవేశం చేసిన చెన్నై ఐబీ పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. కేసును ఓ ఛాలెంజ్ గా తీసుకున్న లోకల్ పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. రాయచోటిలో ఉగ్రమూకల కదలికలపై దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు రాయచోటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలు మోహరించి రాయచోటి నుంచి బయటకు వెళ్లే వాహనాలు, లోపలికి వచ్చే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రాయచోటితో పాటు ప్రధాన వ్యాపార సముదాయాలైన ప్రొద్దుటూరు, కడప ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఉగ్రవాదులు వివాహం చేసుకున్న మహిళల వివరాలు, వివాహం జరిపించిన పెళ్లి పెద్దలపై కన్నేసిన ఖాకీలు అదే స్థాయిలో విచారణ చేస్తున్నారు. గతంలో రాయచోటిలో జరిగిన అల్లర్లతో ఉగ్రమూకలకేదైనా సంబంధాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు. పట్టుకున్న సామాగ్రిని ఉగ్రవాదులు ఎక్కడెక్కడ నుంచి సేకరించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి సమాచారం వీలైనంత గోప్యత పాటిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అమానుల్లా అలియాస్ అబూబకర్ సిద్దికీ, మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ పట్టుబడ్డారు. దాదాపుగా 20కి పైగా బాంబు పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నారు. తమిళనాడు పోలీసులు తీసుకెళ్లిన ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు చేసి సిద్దికీ భార్య సైరాబాను, మహ్మద్ అలీ భార్య సైరా షమీం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కి పంపారు. పట్టుబడ్డ ఉగ్రవాదులిద్దరూ ఆలుమా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరి ఇళ్లలో భయంకరమైన పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకుని రాయచోటి శివార్లలో ఆక్టోపస్ టీం సహకారంతో వాటిని నిర్వీర్యం చేశారు. భారీగా సేకరించిన మందుగుండు సామాగ్రితో భవిష్యత్తులో జరగబోయే పేలుళ్లకు అడ్డుకట్ట వేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. తమిళనాడు జైల్లో ఉన్న ఉగ్రవాదులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చే అవకాశముందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. గత 20 ఏళ్లుగా జనంలో కలిసిపోయి ఎవరికీ అనుమానం లేకుండా స్థానికంగా ఉన్న మహిళలను వివాహం చేసుకుని తమ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. 2013లో బెంగళూరులో జరిగిన బాంబు పేలుళ్ల కుట్ర రాయచోటి కేంద్రంగా జరిగిన ఆనవాళ్లు గుర్తించారు. దాదాపు 30 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉంటూ ఉగ్ర స్థావరాలు ఏర్పాటు చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల మ్యాప్లు, రైల్వే ట్రాక్ ద్వారా కుట్ర చేసే వ్యక్తులతో మంచి సంబంధాలు కొనసాగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 20 ఏళ్ల కిందట రాయచోటిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం అభివృద్ధికి దూరంగా ఉండటం, అలాగే గ్రామీణ ప్రాంతం కావడంతో పాటు ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రాంతం కలిసొచ్చాయి. వీటిని అదునుగా చేసుకుని సాధారణంగా దొరికే వస్తువులతో అసాధారణ పేలుళ్లకు అవసరమైన బాంబులను తయారు చేసి ఎటువంటి అనుమానం రాకుండా చేస్తూ వచ్చారు.